ఈ రోజు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లాలోని అన్ని మండలాల్లోని వివోఏలు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో వివోఏలు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వివోఏలను చిన్న చూపు చూస్తుంది, కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేపిస్తున్నారని వివోఏలు మండిపడ్డారు. ఇందులో భాగంగా వివోఏలు డిమాండ్స్ తో ధర్నా చేయడం జరిగింది. కనీస వేతనం 26,000 జీతం ఇవ్వాలని, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సీఎం కి మరియు మంత్రి సీతక్కకి ఈ విషయంపై విన్నవించుకోవడం జరిగింది. అయితే నేనే 2002 నుంచి బుక్ కీపర్గా జాయిన్ అయినా, యాన్మేటర్గా చేసినాం. మళ్ళీ సీఏగా చేయాలన్నారు. సీఏగా చేస్తే యాన్మేటర్గా చేసినప్పుడు తల ₹1, అప్పుడు 15 మందిని జాయిన్ చేసి ఒక గ్రూప్ తయారు చేసి ₹15 చేసినాం. తర్వాత మళ్ళీ సీఏలుగా చేయమంటే సీఏలుగా చేస్తే 250 ఇచ్చాను. 250 నుంచి కూడా చేస్తున్నాము. ఇప్పటికి 20-25 సంవత్సరాలే. ఇప్పటికి కూడా మా బతుకు ఆనే ఉన్నది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమంటారు, ప్రతి మహిళ కోటీశ్వరాలు కావాలి, ఆజీవిక లక్షాధికారి కావాలని చెప్తాను. ప్రతి మా సభ్యురాలని లక్షాధికారి చేస్తున్నాం, కానీ మేము భిక్షగాళ్ళ లెక్క అడుక్కునే పరిస్థితి వచ్చింది మా పరిస్థితి. అయితే మా కుటుంబాలకు మాకు కూడా కుటుంబం ఉంటుంది, కుటుంబ బాధ్యత ఉంటుంది. మా కుటుంబం మా పిల్లలకు మేమేం చెయ్యలేక అలసిపోయి ఇప్పటికీ ఆన్లైన్ వర్క్ అయినా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వివోఏలకే అప్పచెప్తాను, వివోఏలే చేస్తారు అనేది మా మీద భారం వేస్తున్నారు ప్రభుత్వం. మాకు బ్యాంక్ లింకేజ్ టార్గెట్ అంటారు. టార్గెట్ సరే ఇస్తాం, టార్గెట్ ఇస్తున్నాం మేము. అయితే దాన్ని బట్టి మాకు సంఘాలు ఎట్లా నడుస్తున్నాయి అనేది గ్రేడింగ్ ఇస్తారు. పిల్లలకు కదా అటెండెన్స్ వేసినట్టు మాకు వేస్తారు. అట్లా చేసి టార్గెట్ ఇచ్చినాక ఒక సభ్యురాలకి వాళ్ళ కుటుంబంలో ఆమెకి ఏదో ఆపతో సంపతో వచ్చి ఆమె కట్టలేకపోతే, నువ్వే ఇప్పించినావు కదనమ్మా, నువ్వే కట్టిపి, అది నీ బాధ్యతే, నువ్వు ఎందుకు ఇప్పించినావు, అప్పుడు తెలియలేదా అని మాట్లాడుతాను. అలాంటప్పుడు మేము మా పరిస్థితి ఏంది, మేము ఏడున్నాం. ఇప్పుడు మేము మా బ్యాంకు లింకేజీ మేము ఎట్లా కట్టుకోవాలి, మా పిల్లల్ని ఎట్లా సాదుకోవాలి. మేము కూడా అప్పు తీసుకుంటున్నాం కదా, మేము 1 లక్ష తీసుకుంటాం సభ్యురాలని కాబట్టి. ఆ సభ్యురాలకి నేను 4,000 అప్పు ఎట్లా కట్టాలి, నా పిల్లల్ని నా భర్తను కుటుంబం మేము ఎట్లా సాదుకోవాలి. కనీసం సరే ప్రైవేట్ స్కూల్లో ప్రభుత్వ స్కూల్కే పంపుతాం మేము కూడా పిల్లల్ని. ఆ నిత్యావసర వస్తువులు కూడా మాకు కనీస వేతనం లేదు, మాకు ఒక గుర్తింపు లేదు, మాకు ఒక ఇన్సూరెన్స్ లేదు, మాకు ఐడి కార్డు లేదు, మాకు అసలు సమాజంలో గుర్తింపే లేదు. వీళ్ళు మస్కూరోళ్ళ లేకుంటే రేపు ఇవన్నీ చేస్తాను. ఇప్పుడు జలసర్ అని పెట్టిండ్రు, ఇంకుడు గుంతలు తీయాలంటారు. అప్పుడు కూడా తీపిచ్చినాం, ISL కట్టించినాం. ఇప్పుడు కూడా ఇంకుడు గుంతలు కట్టకపోతే రేపు మోరీలు కూడా తీయమంటారు మమ్మల్ని. వాళ్ళతో మేము కూడా భాగస్వామ్యులమే కదా. గ్రామ పంచాయతీకి మీరు కూడా వర్కర్సే అని చెప్తాను. మరి గ్రామ పంచాయతీకి ఉన్న వర్కర్స్ లెక్క మేము పనిచేస్తున్నాం, వాళ్ళకున్న వేతనం మాకు లేదు. వాళ్ళకి 8,000 వస్తుంది. అందరం మన గర్భటి నుంచి వసూలు చేసి 8,000 ఇస్తున్నాం. మరి ఇప్పుడు మాకు 5,000 అంటాను. 5,000లో కూడా మాకు గ్రేడింగ్ ఉంటే ఇస్తారు. మేము ట్రాన్సాక్షన్ మర్చిపోయి కొట్టకుంటే మాకు ఆ నెల జీతమే రాదు. ఆ నెలంతా మేము పస్తులు ఉండాల్సిందే. ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ప్రభుత్వం చెప్పిన ప్రతి పని చెయ్యమని అంటలేము, చేస్తాం. కానీ మాకు కనీస వేతనం 26,000 అని మేము డిమాండ్ చేస్తున్నాం. 26,000 ఇవ్వగలరు. మాకు ఐడి కార్డులు, ఇన్సూరెన్స్, మాకు కూడా ఉద్యోగ భద్రత అనేది మా సొంత ఖాతాలలో, వివో ఖాతా కాకుండా సొంత ఖాతాలలో పడేటట్టు నిర్ణయం తీసుకొని సిఓ మేడం గారికైనా, రేవంత్ రెడ్డి సార్కైనా, సీతక్కకైనా మేము కోరుకునేది ఇది ఒకటే మా వినతి. పనిచేస్తున్నటువంటి కింది స్థాయి ఉద్యోగులు వివోఏల వేతనాలు పెంచాలని చెప్పి గత అనేక సందర్భంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలక్షన్లు రావడంతో సమ్మె విరమణ చేశారు. అప్పుడు ఆ సమ్మె చేసిన సందర్భంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆ టెంట్ల కాడికి వచ్చి మేము అధికారంలోకి వస్తే మీకు 18,000 రూపాయలు కనీస వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చారు, మీ హామీని నెరవేర్చండి అని చెప్పి ఇప్పటికీ అనేక సార్లు ఈ 2 సంవత్సరాల కాలంలో మరి అధికారులకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి లెటర్లు ఇవ్వడం జరిగింది. అయినా కానీ కొన్ని చిన్న సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. మిగతా ప్రధాన సమస్య ఉద్యోగ భద్రత, అట్లాగే కనీస వేతనం ఇవ్వకుండా ఇప్పటికీ నాటుతున్నటువంటి వైఖరి ఉన్నది. ఇది సరి అయినది కాదు. అందుకని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నాం. మేము ఊరుకోము, మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేసేదాకా మీ ఎమ్మడనే పడతామని చెప్పి ఈ సందర్భంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన మాట నిలుపుకోండి.
ఒక ఐకేపీ విఓఏకు అనేక రకాల పనులు చెప్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు మాకు సంబంధమే లేదు, మీరు గ్రూపులు విఓఏలు నియమించుకున్నటువంటి ఉద్యోగులు మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు. జీతం అడిగితేనేమో ఆ రకంగా చెప్తారు, పని మాత్రము సీసీలు అట్లాగే మిగతా ప్రభుత్వ పనులన్నీ కూడా వాళ్ళతో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పని ద్వారానే పైన ఉన్న అధికారులకు అన్నిటికీ గ్రేడులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే పనేమో వివోఏలతో చేస్తూ జీతాలు మాత్రం మీరు పెంచుకుంటారు. ఇది సరి అయినది కాదు. వివోఏల కనీస వేతనం ఇవ్వాలి, రాజకీయ వేధింపులు ఆపాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి సిఐటిగా ఐకేపీ వివోఏ ఉద్యోగుల సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని కలెక్టరేట్లు జరుగుతూ ఉన్నాయి ధర్నాలు. రేపు 8వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మీరు హైదరాబాద్ కూడా ఇందిరా పార్క్ ధర్నా కూడా చేపట్టడానికి సిద్ధమవుతా ఉన్నాం. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు అప్పుడు అసెంబ్లీ ముట్టడిస్తాం. మీరు వెంటనే పరిష్కారం చేయండి, చర్చలకు పిలవండి. వాళ్ళ సమస్య చిన్న సమస్య, మీరు ఇచ్చినటువంటిదే అడుగుతున్నాం. గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మీరు ఇస్తామన్నటువంటి 18,000 వేతనం ఇవ్వాలి. అది ఇచ్చేదాకా మాత్రం పోరాటం ఆగదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి వెంటనే చర్చలు జరపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం.